ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి అవతారోద్యమ దివ్య చరిత్ర అన్నటువంటి ఈ గ్రంథముకి 3వ రోజు పఠనానికి స్వాగతం. సాయిరామ్. స్వామివారి దివ్య అనుగ్రహం చేత శ్రీ అడప భాస్కర్ రావు గారు విజయవాడ వాస్తవ్యులు రచించినటువంటి ఈ గ్రంథానికి 3వ రోజుకి స్వాగతం. ఓం శ్రీ సాయిరామ్. 1945 జూలై 20వ తేదీ కరణం సుబ్బమ్మ గారు, కమలమ్మ గారు వేణుగోపాలస్వామి గుడికి ఆనుకొని ఉన్న వారికి చెందిన 33 సెంట్ల స్థలాన్ని బాబావారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి శ్రీ బాబావారికి సమర్పించారు. 1945 అక్టోబర్ 30వ తేదీ శ్రీకృష్ణాష్టమి పండుగ నాడు కరణం సుబ్బమ్మ గారు ఇచ్చిన స్థలంలో పాత మందిరానికి శంకుస్థాపన చేశారు బాబావారు. అక్కడ భూమిని త్రవ్వుతుండగా అనేక శివలింగ పానవట్టాలు బయటపడ్డాయి. ఒక ప్రదేశములో బాబావారు హస్తమునుంచగా నీరు పైకి పెళ్ళుబుకింది. అక్కడ బావి త్రవ్వించారు. ఆ బావి నీరు ఊరి వారందరూ త్రాగడానికి ఉపయోగించుకునేవారు. 1945 సెప్టెంబర్లో భగవాన్ బాబావారు పుట్టపర్తిలో దసరా పండుగను నిర్వహించారు. 1945 నవంబర్ 25వ తేదీ నాడు శ్రీమతి కరణం సుబ్బమ్మ గారు బుక్కపట్టణములో వారి పుట్టినింట మరణించారు. ఆ సమయంలో దక్షిణ దేశ పర్యటనలో ఉన్న శ్రీ బాబావారు 3వ రోజు వచ్చి సుబ్బమ్మ గారిని పేరు పెట్టి పిలవగా ఆమె మరలా బ్రతికి కళ్ళు తెరిచి బాబావారిని చూసి నమస్కరించింది. బాబావారు తులసి తీర్థం ఆమె నోటిలో పోశారు. ఆమె ఆనందంగా భగవంతునిలో లీనమయ్యింది. ఈ విధముగా స్వామివారు ఆమె ఆఖరి కోరికను తీర్చారు. 1945 డిసెంబర్ 14వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీ బాబావారు పుట్టపర్తిలో సుబ్బమ్మ గారు ఇచ్చిన స్థలంలో నిర్మించిన పాత మందిరములోకి గృహప్రవేశం చేశారు. 1945వ సంవత్సరంలోనే ఒకరోజు కల్పవృక్షం ఉన్న కొండ మీద నుండి బాబావారు సూర్యుని కాంతితో, చంద్రుని చల్లదనముతో మరియు శివుని త్రినేత్ర దర్శనంతో భక్తులకి ఆనంద పారవశ్యాన్ని కలిగించారు. ప్రపంచములోనే మొట్టమొదటిసారిగా షిరిడీ సాయిబాబా బస్ట్ సైజు విగ్రహాన్ని పుట్టపర్తి పాత మందిరములో శ్రీ సత్యసాయిబాబా వారు స్థాపించారు. శ్రీ సత్యసాయి బస్ట్ సైజు విగ్రహాన్ని కూడా స్థాపించారు. 1946వ సంవత్సరంలో బెంగళూరులో శ్రీ శేషగిరిరావు గారి ఇంటిలో జరిగిన 24 గంటల అఖండ భజనలో భగవాన్ బాబావారు పాల్గొన్నారు. 1946 జనవరి 3వ తేదీన భగవాన్ బాబావారు మద్రాసులో శ్రీ కోదండరామస్వామి వారి విగ్రహాన్ని సృష్టించి శ్రీ బాల పట్టాభి గారికి ప్రసాదించారు. 1946 జనవరి 6వ తేదీ నాడు బాబావారు మొట్టమొదటిసారి ఊటీ వేయించేశారు. 1946 జనవరి 23న భగవాన్ బాబావారు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు వేయించేశారు. శ్రీమతి కుప్పమ్మ వారి గృహంలో విడిది చేశారు. ఆ తర్వాత బాబావారు హైదరాబాద్కి సుమారు 38 పర్యాయములు వచ్చినట్లు మనకి తెలియపడుతూ వచ్చింది. 1946 జనవరి 26న శ్రీ బాబావారు హైదరాబాద్ నుండి ప్రప్రథమంగా తిరుపతికి వెళ్ళారు. 1946 ఫిబ్రవరి 4వ తేదీన శ్రీ బాబావారు బెంగళూరులో శేషాద్రిపురంలో శ్రీ రాజగోపాల్ గారి ఇంటికి వెళ్ళి భక్తులకు దర్శనమిచ్చారు. 1946 మార్చి 4వ తేదీ శ్రీ బాబావారు బెంగళూరులో శ్రీ తిరుమలరావు గారి ఇంటిలో కొలువై ఉన్నప్పుడు శ్రీమతి కరుణాంబ రామమూర్తి గారి ఇంటిని కూడా దర్శించారు. 1946 మార్చి 9వ తేదీన శ్రీ బాబావారు బెంగళూరులో వాణి విలాస్ హాస్పిటల్కి వెళ్ళి శ్రీమతి శంకరమ్మను, ఆమెకు పుట్టిన మగ బిడ్డను కూడా ఆశీర్వదించారు. 1946 మార్చి 16 బెంగళూరులో
శ్రీ తిరుమలరావు గారి గృహంలో ఉన్న బాబావారిని డాక్టర్ ఎన్ జయలక్ష్మి గారు మొట్టమొదటిసారిగా దర్శించుకున్నారు. 1946 మే 18వ తేదీన భగవాన్ బాబావారు బెంగళూరు వేయించేసి డాక్టర్ అద్రి యొక్క కుమార్తె పద్మప్రియ వివాహానికి హాజరై మంగళసూత్రం సృష్టించి ఇచ్చారు. 1946 జూలై 6వ తేదీన భగవాన్ బాబావారు మైసూర్లో శ్రీ బసవరాజు ఆర్స్, శ్రీ కృష్ణ ఆర్స్ మరియు శ్రీమతి కరుణాంబ రామమూర్తి గృహాలకు వేయించేశారు. భగవాన్ బాబావారు మైసూర్లో శ్రీమతి కరుణాంబ రామమూర్తి గృహం మరియు శ్రీ దేవరాజు ఆర్స్ గృహం సందర్శించారు. 1946 జూలై 7వ తేదీన భగవాన్ బాబావారు మైసూర్లో శ్రీ కేజీ రాజగోపాల్ ఆర్స్ గృహానికి వేయించేశారు. భగవాన్ బాబావారు 15 మంది భక్తులతో కలిసి బళ్ళారిలోనున్న శ్రీ గుమ్మగట్ట సుబ్బారావు గారి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ ముందు రోజు అదే 15 మంది భక్త బృందంతో కలిసి భగవాన్ మైసూర్లోనే ఉన్నారు. అంటే ఆ 15 మంది భక్తుల రూపాలను కూడా భగవాన్ బాబావారే ధరించి ముందు రోజు సుబ్బారావు గారి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళారు. 1946 జూలై 10వ తేదీన భగవాన్ బాబావారు మద్రాస్ గిండిలో లోకనాథ ముదులియార్ గారి స్థలములో షిరిడీ సాయి మందిర నిర్మాణానికి శ్రీచక్రం, విభూతి, కుంకుమలు సృష్టించి భూమిలో వేసి శంకుస్థాపన చేశారు. శ్రీ సత్యసాయి మండలి పేరిట ఒక శిలా ఫలకాన్ని కూడా అక్కడ ఆవిష్కరించారు. 1946వ సంవత్సరంలో శ్రీకృష్ణాష్టమి పండగ రోజున మద్రాసులో ప్రెసిడెన్సీ కమిషనర్గా ఉన్న శ్రీ వెనిగళ్ల హనుమంతరావు గారి ఇంటిలో మంచి గంధపు చెక్కపై అందంగా చెక్కిన శ్రీకృష్ణమూర్తిని సృష్టించి శ్రీ హనుమంతరావు గారి దంపతులకు ప్రసాదించారు. బాబావారు దేవతలు వస్తున్నారు అని అంటూ ఉండగా ఒక పెద్ద పాత్ర స్వీట్స్తో నిండిపోయినది బాబావారి చేతిలోనికి వచ్చింది. ఆ స్వీట్స్ను భక్తులందరికీ బాబావారు పంచిపెట్టారు. వాటి రుచి వర్ణనాతీతం. 1946 సెప్టెంబర్లో బాబావారు తమిళనాడులోని కడలూరులో శ్రీ ఎన్కేఎస్ శ్రీనివాస గారి గృహానికి వేయించేసి 3 రోజులు ఉండి భజనలు చేసి భక్తులకు ఆనందాన్ని పంచారు. 1946 సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు పుట్టపర్తి పాత మందిరంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రులలో భక్తులు శ్రీ సత్యసాయి బాబా వారిని అలంకరించిన పూల పల్లకీలో నవదుర్గలుగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధరాతి రూపాలలో పుట్టపర్తిలో ఊరేగించారు. ఈ నవదుర్గల నిలువెత్తు రూపాలను చైతన్యజ్యోతి మ్యూజియంలో దర్శనార్థమై ఉంచారు. ఆ రోజుల్లో పుట్టపర్తిలో కరెంటు లేకపోవడం వలన ఆయిల్ ఇంజిన్ పవర్ జనరేటర్ తెచ్చారు. కానీ పెట్రోల్ లేకపోవడం వలన బాబా జనరేటర్లో నీళ్లు పోయమన్నారు. జనరేటర్ చక్కగా పనిచేసి లైట్లన్నీ వెలిగాయి. ఇది దసరా రోజు జరిగినటువంటి అద్భుతము. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్దకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీ చ, సప్తమం కాలరాత్రేతి, మహాగౌరీత చ అష్టమం, నవమం సిద్ధదాత్రేతి, నవదుర్గా ప్రకీర్తితా అంటూ అమ్మను మనం దసరాల్లో పూజిస్తాం. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున యుండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్దినిచ్యుత, మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటూ అమ్మని మనం ప్రార్థిస్తూ ఉంటాం. 1946 అక్టోబర్ 17వ తేదీన భగవాన్ బాబావారు మైసూర్లో రాజకుమారి భవనానికి వేయించేసి ఉన్నారు.
1946 అక్టోబర్ 22 మైసూర్లో భగవాన్ బక్షి బసప్ప గృహానికి వెళ్ళి పావనం చేశారు. 1946 అక్టోబర్ 24 దీపావళి పండుగ రోజున భగవాన్ మైసూరు రాజకుమారి భవనానికి వేయించేశారు. అదే రోజున పాత మందిరములో తెల్లని నాగుపాము రూపంలో బాబావారు గంటల కొద్దీ భక్తులకు దర్శనమిచ్చి అదృశ్యమైపోయారు. 1946 అక్టోబర్ 26 బెంగళూరు శ్రీమతి అంకమ్మ గారి ఇంటికి వెళ్ళారు. 1946 అక్టోబర్ 30 వరకు భగవాన్ బాబావారు మైసూరు రాజకుమారి భవనములో ఉండి ఎన్నో వందల మంది భక్తులకు దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు. 1946 నవంబర్ 23 మొట్టమొదటిసారిగా భగవాన్ బాబావారి 21వ జన్మదినోత్సవం వైభవంగా జరపబడింది. బాబావారిని పూల పల్లకిపై కూర్చుండజేసి భక్తులు పుట్టపర్తి ఊరంతా ఊరేగించారు. బాబావారు పూల రేకులను విసరగా అవి నాణేలుగా మారి ఒక ప్రక్క షిరిడీ బాబా, మరొక పక్క భగవాన్ సత్యసాయి బాబా వారిగా ముద్రించబడి ఉన్నవి. వాటిని భక్తులు ఏరుకొని భక్తిగా దాచుకున్నారు. శ్రీ స్వామివారి భ్రూమధ్య భాగము నుండి విభూతి, కుంకుమ, పసుపు గుట్టలు గుట్టలుగా పడుతూ ఉండేవి. ఓం శ్రీ సాయిరామ్. ఇది సంక్షిప్తంగా మన స్వామివారి దివ్య చరిత్రలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనల సమాహారం. సాయిరామ్.